హాయ్ హలో అందరూ బాగున్నారు. మేమైతే చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కేఎస్ వ్లాగ్స్. ఈరోజు అయితే వంట వీడియో ఏం పెట్టలేదండి. ఏం వీడియో పెట్టానో మీరు చూసేయండి. మొత్తం మీద ఫస్ట్ కేక్ చూపిస్తుంది ఏంది అక్క అని మాత్రం అనుకోకండి, అందరికీ తెలిసిన విషయమే కదా. ఈరోజు అయితే నా బర్త్డే కదా అని చెప్పి నేనైతే పడుకుండిపోయాను. అదేందో కావాల్సుకొని వచ్చినట్టు నిద్రనైతే వచ్చేసారు. ఆల్మోస్ట్ ఎడిటింగ్లో 1 o'clock ఉండేదాన్ని. ఈరోజు అయితే నేను 11:30కే పడుకున్నాను. కానీ నాకు తెలియకుండా మా పిల్లలు కేక్ రెడీ చేశారు. మా ఆయన కూడా నాకైతే కేక్ తెచ్చి నైటే కట్ చేయించారు. అసలు అన్ఎక్స్పెక్టెడ్, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. పిల్లలిద్దరు షాపుకి రావట్లేదు ఏందని మీతో లైవ్లో అంతసేపు అయితే చెప్పాను, కానీ వాళ్ళు ఇంటి దగ్గర ఉండి కేక్ చేస్తున్నారని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మా ఆయన అయితే క్యాండిల్స్ పెట్టిండు. క్యాండిల్స్ ఎందుకు పెట్టినా బుజ్జి అని నేను అంటుంటే, ఏం కాదు క్యాండిల్స్ పెట్టాలి ఇంకా అని చెప్పి నన్ను కాసేపు ఒర్రిచ్చిండు. తర్వాతకి ఇంకా వారపొద్దు అని అంటే సరే అని తీసి పక్కకు పెట్టేసిండు. ఇది పొద్దున వీడియో అండి. పొద్దున లేవగానే నేను ఇంట్లో పూజలన్నీ చేసుకున్న తర్వాత మా ఆయన దగ్గరనైతే ఆశీర్వాదం తీసుకున్నాను. ఎందుకనంటే నాకు అన్నిట్లలో ముందుండేది తనే. ఎందుకంటే అమ్మ అయితే నా దగ్గర లేదు కాబట్టి ప్రతిదీ మా ఆయనే నాకు అన్నీ. అందుకని ఫస్ట్ అయితే మా ఆయన దగ్గర ఆశీర్వాదం అయితే తీసేసుకున్న వీడియోని మీకు చూపించేస్తున్నాను. ఇంకా నా బర్త్డే ఎలా జరిగింది ఏంటి అని ఈ వీడియోలో మాత్రం రాదు అండి. ఎందుకు అని అంటే ఇది పొద్దున పూజ వీడియో మరకే నేను చేశాను. పొద్దున్న లేచి నేను ఏమేమి చేశానని చూసేయండి. మా ఇద్దరి లుక్ ఎలా ఉందో కొంచెం కామెంట్ చెప్పేయండి. పొద్దున లేవగానే ఇంకా పిల్లల్ని పంపించేశాక పూజ చేసుకోవడం కోసమని ఇంటి ముందు అయితే తులసి కోటను మంచిగా కడుగుకున్నాను. ఇలానైతే ప్రతి వారం చేయనండి, ఎప్పుడో టైం ఉన్నప్పుడు మాత్రమే చేస్తాను. ఇంక ఈరోజు చేసుకున్నాను. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను. చేసుకొని మళ్ళీ గంధంతో అయితే తామర పువ్వును అంటే మనకి మార్బుల్ బండకి ఎలా అయితే ఇచ్చారో అలానే పెట్టుకోవాలి. చాలా బాగా అవపడుతుంది. తులసమ్మని మంచిగా అలంకరించుకొని ఇంకా ముగ్గులన్నీ వేసుకొని ఇంకా పూజ స్టార్ట్ చేసుకోవాలి. ఈరోజు ఎట్లయినా ఇంకా లేట్ అయిపోతుంది షాప్ కాడికి అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ఇంకా షాప్ కాడ లేట్ అయింది కదా, ఇంట్లో నన్ను మంచిగా చేసేసుకుందామని చెప్పి నేనైతే ప్రశాంతంగానే చేసుకున్నానండి. ఈరోజు హడావుడిగా ఏం చేసుకోలేదు. కానీ ఈరోజు ట్విస్ట్ ఏంటంటే పూజ అంతా అయిపోయాక 12 o'clock నేను ఆల్మోస్ట్ 11 వరకే పూజ అయిపోయింది. కానీ 12 o'clock నాకు కాల్ చేశారు కస్టమర్. కానీ ఇంకా మా ఆయన నుండి షాప్ ఏం తీయకు, ఈరోజు బయటకు వెళ్దామన్నాడు. ఇంకా బయటికి ఎక్కడికి వెళ్తామో ఏంటి అని ఇంకేమీ కంప్లీట్ కాలేదు, ఏం డిస్కషన్ కూడా చేసుకోలేదు. నేను పిల్లలిద్దరిని కూడా స్కూల్కి కాలేజ్కి అయితే పంపించేశాను. ఎక్కడికి వెళ్ళాం కదా ఇంటి దగ్గరనే కదా అని చెప్పి ఇంకా అప్పటికప్పుడు అంతా నేను రెడీ అయిపోయినాక మా ఆయన నుండి వద్దు నేను బయటికి వెళ్దాము అనడంతో నేనైతే మా పాపను తోలుకరమ్మని చెప్పాను. ఇంకా మా పాపను తోలుకరావడానికి అయితే మా ఆయన వెళ్ళిపోయాడు. ఇక్కడ నేను తులసి కోటకైతే మంచిగా పసుపు అలానే గంధంతో మంచిగా అలంకరించుకుంటున్నాను. ఇంకా మనకు శుక్రవారం అంటేనే అంతే కదా, అమ్మవారికి ఎంతో ఇష్టమైన పసుపు కుంకుమ గంధంతో అలంకరించుకుంటే చాలా చాలా మంచిది కదా. అందుకని చెప్పి ప్రతి వారం నేను ఇలా చేస్తాను. మీ అందరికి తెలిసిన విషయమే. నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ తెలుస్తూనే ఉంటుంది నేను చేసుకునేది, ఎలా చేసుకుంటాను ఏంటి అని చెప్పి. ఇంకా శుక్రవారం కాబట్టి అమ్మవారి పాదాలు కంపల్సరిగా నేను వేసుకుంటానండి. మెట్ల మీద కూడా చాలా మంచిగా వేసుకుంటాను. కానీ మెట్ల మీద వీడియో ఎప్పుడూ తీయలేకపోతున్నాను, నేను మర్చిపోతూనే ఉన్నాను. ఇంక ఈసారి నెక్స్ట్ టైంకి అయితే కంపల్సరిగా నా మెట్ల మీద నేను ఎలా వేసుకుంటాను ముగ్గు అని చూపిస్తాను. ఇది చూసేయండి అమ్మవారి పాదాలు. లాస్ట్ మా వీక్ నేను అమ్మవారి పాదాలు అది వీడియో పెట్టాను, కాకపోతే నేను వేసే విధానాన్ని అయితే పెట్టలేదు. ఓ సిస్టర్ అయితే అక్క పాదాలు చాలా మంచిగా వేశారు, ఒకసారి చూపించారు అని అడిగారు. వాళ్ళ కోసం అని చెప్పి నేను అది చూపించానండి. అమ్మవారి పాదాలు ఇలా వేసుకుంటే చాలా మంచిగా వస్తాయి, మనకి సింపుల్గా వేసుకోవచ్చు, చాలా చాలా లుక్గా చాలా మంచిగా అవపడతాయి. సాక్షాత్తు అమ్మవారి పాదాలు ఇక్కడే ఉన్నాయా అన్నంత మంచిగా అవపడతాయి. మనం వేసుకునే విధానంలోనే ఉంటుంది కదండి ఏదైనా. మొత్తానికి ఇక్కడ నేను అమ్మవారి పాదాలు వేసుకొని సైడ్లకి తులసి కోటకి సైడ్లకు అక్కడ అష్టదళ పద్మాలను వేసుకున్నాను. అష్టదళ పద్మాలను కమలం పువ్వులను వేసుకున్నాను ఈరోజు. ఇంకా ముగ్గు మాత్రం నేను ముగ్గుతోటి వేయకుండా చాక్ పీస్ తోటి వేసుకున్నాను. చాలా రోజులకి కలర్ చాక్ పీస్లతోటి వేశానండి. కలర్ చాక్ పీసెస్ తోటి వేస్తే అచ్చం పెయింట్తో వేసినంత మంచిగా అవపడతాయి. మీరు కూడా చూసేయండి ఎలా ఉందో కొంచెం కామెంట్ చెప్పేయండి. బర్త్డే అనగానే పుట్టినరోజే గుర్తుకొస్తుంది నాకు, కానీ నేను ఆల్మోస్ట్ బాధపడే విషయం కూడా ఇదే అండి నా లైఫ్లో. ఎందుకంటే మా అమ్మకు కూడా మొత్తం దగ్గర లేకుండా అయిపోయిన రోజు. ఎంతమంది మన దగ్గర ఉన్నా ఎవ్వరున్నా తల్లి లేని లోటే. కానీ ఈ విషయంలో నేను అదృష్టవంతురాలనే చెప్పుకోవాలి. ఒక మాట అన్నా సరే మా ఆయన మా అమ్మ కంటే ఎక్కువే చూసుకుంటాడు నన్ను. ఆ మాట అన్న అరసెకండ్ కూడా నాతో మాట్లాడకుంటుంటాడు, చాలా మంచిగా చూసుకుంటాడు. ఇంకా ఈ బర్త్డేకి నాకు ఏం గిఫ్ట్ ఇస్తాడో ఏంటో నేనైతే వెయిటింగ్ చేస్తున్నాను. మరి ఏమి ఇస్తాడో చూద్దాము.
మొత్తానికైతే ఇక్కడ లోటస్ కమలం పువ్వు మంచి చాక్ పీసులతో వేసుకున్నాను. తర్వాత కడపను పూజించుకుంటున్నాను. చెప్పాను కదా పోయిన వారం కడప అంటే మన ఇంటి మహాలక్ష్మి అని. మన ఇంటి మహాలక్ష్మికి అయితే మనం ఇంటి లోపల నుంచే పెట్టుకోవాలని చెప్పి నాకు కూడా వీడియో చూశాక అర్థమైంది. ఇంకా నేను కూడా అదే చేసేస్తున్నాను. ఇప్పుడని కాదు, నేను ఎప్పటి నుంచైనా లోపల నుంచే పెట్టేసుకుంటాను. ప్రతి వారం కాదు, ప్రతిసారి నేను ఎక్కడ కడపను అలంకరించాల్సి వచ్చిన విషయం వస్తే మాత్రం లోపల నుంచే పెట్టుకుంటాను. ఇది నాకు తెలిసిన విషయమేనండి. తెలియని వాళ్ళ కోసం అయితే మరీ చెప్తున్నాను. ఎప్పుడైనా సరే మీరు ఇంటి బయట నుండి మాత్రం కడపను పుదించకండి, లోపల నుంచే పుదించుకోండి. మొత్తానికి ఈరోజు ఇంకా నా బర్త్డే రోజు అయితే చాలా మంచిగా ఫ్రైడే కూడా నాకు కలిసి వచ్చింది. ఇంట్లో పూజ అంతా చక్కగా చేసుకోవచ్చు, ఇంకా హ్యాపీగా ఉండొచ్చు అని మంచిగా ఫీల్ అయిపోతున్నాను. ఇంట్లో పనుల వీడియోలు అయితే నేను ఏం తీయలేదండి, ఎందుకంటే ఇంకా ఈరోజు పూజ ఉంటుంది, అలా ఇంకా బర్త్డే కదా. అది అయితే సెకండ్ పార్ట్లో రిలీజ్ చేస్తాను, నేను ఎక్కడికి వెళ్ళాను ఏంది అని. ఇది మాత్రం ఓన్లీ ఇంట్లో వీడియో వరకు అండి. ఇంక ఇంటి ముందు ఇక్కడ చాలా మంచిగా ముగ్గులు అయితే వేసేసుకున్నాను. ఇంకా అమ్మవారికి కోసం అష్టదళ పద్మం కూడా వేసేసుకున్నాను కలశం కోసం. చూసేయండి, ఇంకా నా దీపారాధన కూడా సింపుల్గా పెట్టేసుకున్నానండి. ఇంకా ఎందుకంటే టైం లేదు, అప్పటికే లేట్ అయిపోతుంది, బయట టైం ఎక్కువైపోయింది నాకు. ఇంకా సరిపోయిందిలే, ఇంకా లేట్ అయిపోతే బాగుండదు, అప్పటికే 10:30 అవుతుందని చెప్పి నార్మల్గా నేనైతే ఇలా దీపం పెట్టేసుకున్నాను. ఇంకా నైవేద్యం కూడా ఏం చేయలేదండి, బెల్లం నైవేద్యంగా సమర్పించాను, పానకం నెల్లం. చూసేయండి మా అమ్మవార్లు కూడా ఎంత ముద్దుగా ఉన్నారో, చాలా చాలా హ్యాపీగా ఉందండి. ప్లీజ్ బ్లెస్సింగ్స్. చూసేయండి మా ఇద్దరిని ఎలా ఉన్నారో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.